హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐకాన్ బాబు సినిమా రిలీజ్ కదా, సినిమా రిలీజ్ జోష్లో ఉన్నావు కదా. ఆల్రెడీ నాకు తెలిసి అర్ధరాత్రి టైంకే నీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. సినిమా థియేటర్లు మొత్తం ఖాళీ. ఏం చేయాలి ఇప్పుడు? 300 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు తీసుకున్న 300 కోట్లు అసలు ఇండియాలోనే టాప్ లెవెల్లో నువ్వు తీసుకున్న 300 కోట్లు ఏం చేసుకోవాలి? ఎక్కడ మడిచి పెట్టుకోవాలి? అసలు ప్రొడ్యూసర్లకు సమాధానం ఏం చెప్పాలి? ఎన్ని క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చెప్పాలో తెలుసా? సినిమా విషయం పక్కన పెట్టు. సినిమా నువ్వు ఎంత బాగా చేసావు, సుకుమార్ గారు ఎంత బాగా డీల్ చేశారు, కంటెంట్ ఎంత బాగుంది, ఇవి నేను డిస్కస్ చేయట్లే. మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తలుచుకుంటే సినిమా రిజల్ట్ తారుమారు అవుతుంది. అర్ధరాత్రి నుంచి ఎక్కడ కూడా థియేటర్లో జనాలు లేరు. ఎందుకు? ఫస్ట్ పాయింట్, థియేటర్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోమన్నారు కదా అని చెప్పేసి ఆకాశానికి పెంచేయడం. ప్రొడ్యూసర్ల సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళకి మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. థియేటర్లకి జనాలు రారు అని ఫిక్స్ అయిపోయే, వచ్చిన గాడికి దండుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యే 1200, 2000 రూపాయలు టికెట్లు పెడితే వచ్చేవాళ్ళు వచ్చేస్తుంటారు. 1-2 రోజుల్లో మొత్తం ఆశాంతం నాకేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అది ఏదీ జరగట్లేదు. కనీసం టికెట్ల రేటు సింపుల్గా పెట్టున్నా కూడా కాస్తో కూస్తో జనాలు వచ్చేవాళ్ళేమో, అది కూడా లేకుండా చేసుకున్నారు. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి, ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీలో నీ స్థాయికి మించి పబ్లిసిటీ చేసావు. అది ఎవడబ్బ సొమ్ము? అది ఎవడి అబ్బ సొమ్ము? ప్రొడ్యూసర్ల సొమ్ము. అగైన్ ప్రొడ్యూసర్ల మీదనే భారం పడుతుంది. ఆ ఇన్సిడెంట్స్లో పాట్నా దగ్గర నుంచి ముంబై వరకు, ముంబై నుంచి చెన్నై వరకు నువ్వు చేసిన హడావిడిలో పీకే ఫ్యాన్స్ని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఇష్టం వచ్చినట్టు హర్ట్ చేసావు. వాంటెడ్గా నీ పబ్లిసిటీ నువ్వు చేసుకుని ఉంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. గెలుక్కున్నావు. గెలుక్కుంటే వాసన ఎలా ఉండాలో తెలియాలిగా. మరి గెలికేసావు, వాసన రాకుండా ఉంటుందా? వాసన ఎలా ఉందో జన సైనికులు, వీరమహిళలు, మాలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు చూపిస్తూనే ఉన్నారు. రిలీజ్ రోజు నాకు తెలిసి ఈరోజు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. నెగిటివ్ క్రియేటివిటీ ఎంతగా వెళ్తే అంతగా వెళ్ళిపోతుంది. ఎందుకు? నీ పద్ధతి మాకు నచ్చట్లే, నీ క్యారెక్టర్ నచ్చట్లే. అయితే నువ్వు ఉన్నత స్థాయిలో కుటుంబంలో పుట్టుండొచ్చు. అయితే ఎవడికి గొప్ప? రానున్న రోజుల్లో నాకు తెలిసి నాలంటోడికి నీకే పడుతుంది. ఎందుకంటే పచ్చిగా పాలిటిక్స్కి వస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను, దూల తీరిపోద్ది. సో ఐకాన్ బాబు చేసిన తప్పుల వల్లే పుష్ప 2 ఫైనాన్షియల్గా సంక నాకిపోతుంది. ఫస్ట్ డే నుంచి కలెక్షన్ చూసుకోండి. సినిమా కంటెంట్తో సంబంధం లేదు, సినిమా వ్యవహారంతో నేను అసలు ఏమి డిస్కస్ చేయట్లేదు. సుకుమార్ గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. సో ఆయన సినిమా ఎలా ఉంటుందని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా చచ్చిపోబోతోంది. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇది కేవలం ఐకాన్ బాబు వల్లే జరుగుతోంది. ఇది రాజకీయాలని వీటిని కలిపి ఇష్టం వచ్చినట్టు ఇబ్బడిమబ్బడిగా చేసి, వీటన్నిటికీ తోడు పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం గ్రడ్జ్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ చూపించాడు. దాని ఫలితమే పుష్ప 2 డిజాస్టర్ అని మాట ఎందుకు చెప్తున్నా అంటే, కంటెంట్తోనూ, సినిమా క్వాలిటీతోనూ, దాంట్లో ఉన్న పర్ఫార్మెన్స్తోనూ వీటి ఏటితో సంబంధం లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని, మెగా ఫ్యాన్స్ని నువ్వు టార్గెట్ చేసావు. ఏమీ మాట్లాడకుండా టార్గెట్ చేసావు. ఏమీ మాట్లాడకుండా టార్గెట్ ఎలా చేస్తారు అంటే అంతే కదా. సైలెంట్గా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతారు, మా గురించి డిస్కస్ చేయట్లేదని చెప్పి. అంతే కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవడానికి కారణం ఏంటి? మెగా కుటుంబంలో నువ్వు పుట్టావు. మళ్ళీ అడుగుతున్నా, పుట్టలేదా? క్లారిటీ ఇవ్వు ఒకసారి. ఖచ్చితంగా పుట్టావు. మరి హర్ట్ అవరా? మొదటి నుంచి నిన్ను లేపి వదిలేరు. నీ ఫేస్ ఎలా ఉంటుంది, నువ్వెలా ఉంటుంది, ఏమీ ఆలోచించకుండా లేపారు. వాళ్ళనే హర్ట్ చేస్తే
ఎలా ఉంటుంది రియాక్షన్? పుష్ప 2 రియాక్షన్ లాగా ఉంటుంది. అనుభవించు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ప్రొడ్యూసర్లకి. ప్రెస్ మీట్ పెట్టు, మళ్ళా పెడతావుగా రేపు ఎల్లుండో పెట్టు, ఒరిజినల్గా చెప్పు. ఫేక్ కలెక్షన్లు వద్దు, ఫేక్ కలెక్షన్లు పెట్టకు. నీకు దమ్ముంటే ఒరిజినల్ కలెక్షన్స్ పెట్టు, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మాట్లాడు. దమ్ముందా? మాట్లాడగలవా? ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మళ్ళా పీకే గురించి మాట్లాడే దమ్ము ఉందా మై డియర్ ఐకాన్ బాబు? చాట చిరిగిపోద్ది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పెట్టుకుంటే, మెగా ఫ్యాన్స్తో పెట్టుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఐకాన్ బాబును డిగ్రేడ్ చేసి మాట్లాడలేదు. ఓన్లీ తన క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నా. మేము డిగ్రేడ్ చేయడం మొదలుపెట్టామనుకో తట్టుకోలేవు. కానీ ఆ పద్ధతి మాకు అవసరం లేదు. ఓన్లీ నీ క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన తప్పులే మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా లైన్ దాటడం లేదు. లైన్ దాటితే నువ్వు తట్టుకోలేవు ఐకాన్ బాబు. నీ పెయిడ్ ఆర్మీ ఎక్కడా? అడుగుతున్నా కదా, క్వశ్చన్లు అడుగుతున్నాను. నీ పెయిడ్ ఆర్మీ ఎక్కడా? సినిమాను కాపాడమను, కలెక్షన్లు లేవు, గేట్లు తోసుకుంటూ వెళ్ళి కూర్చోమను మరి థియేటర్లలో. ఎక్కడున్నారు నీ పెయిడ్ ఆర్మీ? ఆర్మీ ఆర్మీ నా ఆర్మీ అని చెప్పేసి చొక్కాలు చింపుకొని ప్యాంట్లు మీదకి వేసుకొనేసి భుజాల మీదకి వేసుకొని ఇష్టం వచ్చినట్టు చెల్లగిపోయావుగా. ఎక్కడ నీ పెయిడ్ ఆర్మీ? హోర్డింగ్లు పెట్టడం కాదు, దా థియేటర్కి రమ్మను మరి, జనాలను థియేటర్లకు రమ్మను. ఈసారి ఇంకో విషయం చెప్పనా మీకు, ఐ బొమ్మ, మూవీ రూల్స్ వీటితో హోరెత్తిపోతుంది. ఎందుకంటే నువ్వు ఏం వెలగబెట్టావో చూడాలిగా. సో దానికోసం అక్కడ చూస్తారు జనాలు. సో ఏదేమైనా కూడా ఒక సినిమాని, ఒక భారీ సినిమాని అంటే నీ స్థాయికి మించి ఖర్చు పెట్టేసి ప్రొడ్యూసర్లు ముంచావు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని, మెగా ఫ్యాన్స్ని హర్ట్ చేసి వాళ్ళందరినీ దూరం చేసుకున్నావు. నెక్స్ట్ సినిమా బజ్ కూడా సంకనాగిపోయే విధంగా నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఓవరాల్గా నీ సినిమా కెరియర్ని సంకనాగిపించుకుంటున్నావు. ఎంత దారుణంగా పడిపోయింది తెలుసా పుష్ప 2తో నీ గ్రాఫ్. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా మీద ఉంటుంది. అంత ఈజీగా వదులుతాం అనుకున్నావా? వదిలే సమస్యలే, ముచ్చటే లేదు. నీకే అంటే అంత దూలం ఉంటే మాకెంత ఉంటుంది? నిజాయితీగా పనిచేస్తున్న మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు గెలికావు, ఎట్లుంటుంది? నిజాయితీగా పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ నిజాయితీగా పనిచేస్తారు. నువ్వు పెయిడ్ ఆర్మీ మీద వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారేమో. జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యాన్స్ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్తే తలలే తీసుకొస్తారు. దట్ ఈజ్ మెగా ఫ్యాన్స్. సో మై డియర్ ఐకాన్ బాబు, వేలు లెక్కెట్టుకుంటూ కూర్చో, బయటికి రాకు. కొట్టినా కొడతారు థియేటర్ల దగ్గర. మెగా ఫ్యాన్స్తో పెట్టుకున్నావు. ఎట్లున్నారంటే మంచి ఉడుకు మీద ఉన్నారు, రక్తం మరిగిపోతోంది. థియేటర్లకు రాకుండా బయట ఉన్నారు. వస్తే తందామని చెప్పేసి థియేటర్ల వైపు రాకు. నువ్వు రాకు, నీ టీం రానివ్వకు, సంకనాగిపోతారు. ఎంత దారుణమైన నెగిటివిటీ ఉందంటే అంత దారుణంగా ఉంది పుష్ప 2 మీద. సో మై డియర్ ఐకాన్ బాబు, 4-5 రోజులు ప్రెస్ మీట్ పెట్టు, కలెక్షన్ల గురించి చెప్పు, మేము వినాలని ఉంది. సో మాకు తెలియని కలెక్షన్స్ ఏమైనా వచ్చాయేమో అది కూడా చెప్పు. వరల్డ్ వైడ్ విపరీతంగా నీ ఫ్యాన్స్, నీ ఆర్మీ, నీ పెయిడ్ ఆర్మీ మొత్తం ప్రపంచమంతా తిరిగి థియేటర్లను నింపుతారేమో చూద్దాం. అన్నీ మేము కల్లారా చూస్తూనే ఉంటాం. నీ అప్డేట్ల కోసం వెయిట్ చేస్తూ మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.